తెలంగాణలో నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామక ప్రకటన వెలువడింది. తొలిసారి ఏఈ ఉద్యోగాల ప్రకటన విడుదల చేశారు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి. తొలిసారి ఏఈలో 3783 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. డిసెంబర్ ప్రభుత్వం చెప్పిన పోస్టులకు భర్తీ చేస్తాం. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు ఫీజులు కడితే చాలు, గ్రూప్ సంబంధించిన ముందుగానే సిలబస్ ప్రకటిస్తామని ప్రకటించారు చైర్మన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని. కానీ మొదటి రోజుగా ఈరోజు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి చైర్మన్ గంటా చక్రపాణి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ రోజు మొదటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ముందుగా మీకు తెలంగాణ వచ్చాక ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే తెలంగాణ అనేది మీకు అందరికీ తెలుసు, అనేక మంది విద్యార్థులు యువకుల ఆకాంక్షలకి ప్రతిఫలంగా తెలంగాణ వచ్చింది, వాళ్ళ త్యాగాలకి ప్రతిఫలంగా తెలంగాణ వచ్చింది. నిజంగానే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనేటి ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక ట్యాగ్ లైన్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దాదాపుగా 25,000 ఉద్యోగాలను ప్రకటించింది. దానిలో మేము చేస్తున్నటువంటి ఉద్యోగాలు 4,000 పైచిలకు ఉద్యోగాలను మేము భర్తీ చేస్తున్నాం. ఇది మొదటి విడతగా మొదటి నోటిఫికేషన్ కూడా. ఈ మొత్తం ఉద్యోగాలలో మిగతా ఏ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మొదటి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది కావడం, అది కూడా మన ఇంజనీరింగ్ ఏదైతే ఇవాళ రీఇంజనీరింగ్ జరుగుతుందో తెలంగాణ సమాజంలో, చెరువులు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మిగతా వాటికి సంబంధించిన వాటర్ గ్రేడ్ కావచ్చు, అటువంటి ఇంజనీరింగ్ పోస్టులు మొదటిసారిగా అనౌన్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారిగా సివిల్ లాంటి విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలు 1700 ఉద్యోగాలని వల్ల మేము అనౌన్స్ చేస్తున్నాం. 1700 స్థాయి ఉద్యోగాలు రావడం, ఈ స్థాయి ఉద్యోగాలు రావడం అనేది మొదటిసారి. దానికి కూడా చాలా ఆనందంగా ఉంది. గత పబ్లిక్ కమిషన్తో పోలిస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా పనిచేయబోతుంది? ఇవన్నీ కూడా పారదర్శకంగా ఉండడం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మీకు కూడా తెలియజేసేది ఏమిటంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని పోల్చకూడదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వాటి పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి పనిని బట్టి, పనితీరుని బట్టి, మా పనిని చూసిన తర్వాతనే ఎవరైనా పోల్చడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ అట్లాంటి పోలిక అనేది ప్రభుత్వాలకు లేకపోతే మిగతా వాటికి ఉంటుంది, కానీ కమిషన్లకు ఉండడం మంచిది కాదు. రెండవది, ఈ పోలిక ఉంటుంది కాబట్టే మేము పూర్తి స్థాయి పారదర్శకత కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. పూర్తిగా టెక్నాలజీని అనుసంధానం చేసి వెబ్సైట్స్ని మేము ఓపెన్గా ఉండడానికి, పారదర్శకంగా ఉండడానికి, పూర్తి సమాచారం అభ్యర్థి చేతిలోనే ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి ఆర్టీఏకి వెళ్ళడానికి, కోర్టులకు వెళ్ళడానికి అవకాశం లేని రీతిలో పూర్తి పారదర్శకతను ప్రదర్శించే రీతిలో మా వెబ్సైట్ని రూపొందించాం. అదేవిధంగా మొత్తం అప్లికేషన్ వాళ్ళగా ట్రాక్ చేసేటట్టుగా తీసుకొచ్చాం. అదేవిధంగా రేపు పరీక్ష అయిన తర్వాత కూడా వాళ్ళ మార్కులను వాళ్ళే ఆన్లైన్లో చూసుకునే విధంగా, వాళ్ళ ఆన్సర్ షీట్లను వాళ్ళు చూసుకునేటువంటి రీతిలో కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవన్నీ కేవలం ప్రజలకి ఎక్కువ భరోసా, నమ్మకం, విశ్వాసం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో, ఇది పారదర్శకత ఒకటే మార్గం అనేటువంటి అభిప్రాయంతో మేము దీన్ని చేస్తాం. నిరుద్యోగులంతా ఏ విధంగానైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, సేమ్ టైం సిలబస్ విషయంలో కొంత ఆందోళన పడుతున్నారు. ఏముండబోతుంది అనేది అసలు ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇస్తారు? మేము మొదటి 2 నెలలు అంటే సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలల్లో నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగాలు సాంకేతికతకి లేదా మిగతా స్పెషలైజ్డ్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. దీనిలో సిలబస్లో పెద్ద మార్పులు ఉండవు. అగ్రికల్చర్ సిలబస్లో మార్చలేం, అదేవిధంగా ఇంజనీరింగ్లో మార్చలేం. కాబట్టి దానిలో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మేము చాలామంది విద్యార్థులతో మాట్లాడాం, అదేవిధంగా చాలామంది నిపుణులతో మాట్లాడాం. వాళ్ళు 2 నెలల సమయం ఇచ్చి నోటిఫికేషన్లు ఇస్తే పర్వాలేదని చెప్పినారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి అనేక పుస్తకాలు మార్కెట్లో వచ్చున్నాయి. అనేక మంది ఇప్పటికే కోర్స్ మెటీరియల్స్ కూడా తయారు చేసి పెట్టి ఉన్నారు. కాబట్టి దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మొత్తానికి స్పష్టంగా చెప్తున్నారు, నిరుద్యోగులు ఎవరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగాలన్నీ కూడా ఒక పారదర్శకంగా భర్తీ చేస్తామని చెప్పి పబ్లిక్ కమిషన్ గంటా చక్రపాణి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోహర్తో రాజు, ఎన్టీవీ.